దేశం కోసం ధర్మం కోసం. ఇంకా చూడండి, ఇగో ఆకల శ్రీవాణి అక్క బీజేపీలో రీల్స్ అనమాట. ఈమె రీల్స్ ఆర్టిస్ట్. ఈమె కార్పొరేటర్ ఈసారి గెలిచే ఛాన్సెస్ లేవు, కానీ చాలా తక్కువ ఉన్నాయి. సరూర్ నగర్ నుంచి మళ్ళీ పోటీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈమె నిన్న మోడీ గారి పిలుపు మేరకు మెట్రో ఎక్కిందంట. ఒక రీల్ చేసింది చూడండి. అక్క 44 యాంగిలల్లా మంచిగానే వీడియోలు తీపించుకొని ఒక రీల్ చేసి పెట్టింది, బాగానే ఉన్నది. కానీ ఆ మెట్రో దాకా ఎట్లా పోయారక్క? మెట్రో దాకా నడుచుకుంటూ పోయిరా? ఆటో వేసుకొని పోయిరా? కార్లు వచ్చిర్రా? ఎవరు కార్లు వచ్చిర్రు? అది కూడా తీయాల్సి ఉంటే డైరెక్ట్గా మీ ఇంటికా నుంచి ఈ నుంచి ఎగిరేసి మెట్రో పిల్లర్ మీద దుంకేసిరా మీరు? అట కాదు కదా. సో మీ ఇంటికా నుంచి అయితే మెట్రో దాకా ఎట్లా పోయారు చెప్పండి? బస్ ఎక్కిర్రా? ఆర్టీసీ బస్ ఎక్కిర్రా? ఎక్కాలి. మరి అట్లా కూడా మెట్రో ఒక్కటే కాదు చెప్పింది, ఆర్టీసీ బస్ ఎక్కాలి. ఆర్టీసీ బస్సులో కూడా స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండొద్దు మీకు. ఇట్లా తోసుకుంటూ చూసినావా ఎట్లనే ఆ ఫుట్బోర్డ్లో ఏలాడేవాడు, అందరు తోసుకొని ఎక్కుడు, ఇట్లా అందరూ సాధారణ ప్రజలు ఇబ్బంది పడేట్టు పడాలి మీరు. అప్పుడు మీరు దేశం కోసం, ధర్మం కోసం, మోడీ మన కోసం, ఇవన్నీ అప్పుడు మంచిగా ఉంటుంది. ఇవనంట మెట్రో ఎక్కిందంట, వీడియో తీసి పెట్టింది. మెట్రో దాకా ఎగిరిపోయింది. ఇంటికాడ నుంచి ఇట్లా దానితో ఎగిరి ఆడ మెట్రో మీద దుంకి ఆ నుంచి డైరెక్ట్ పోయింది. మరి ఇంటికాడ నుంచి మెట్రో దాకా ఎట్లా పోయిందో కూడా చెప్పాలి కదా, చూపించాలి కదా ఒక వీడియో. ఇక ఈ పిఆర్ స్టంట్లు, ఈ కెమెరాలు, ఈ వీడియోలు ఇవి ఎందుకు, దేనికోసం? చేతగానప్పుడు మీ మోడీ గారి ఫెయిల్యూర్ కనపడతా ఉంది స్పష్టంగా. 12 ఏళ్లలో ఆయన చేసిన ఘనకార్యాలు కనపడతా ఉన్నాయి. దేశంలో పెద్దగా అభివృద్ధి మంత్రమో లేకపోతే దేశం ఒక అడుగు ముందుకు పోయింది ఏమీ లేదు, ఏ రంగం లేదు. నీకు పెద్ద మీరు బిల్డింగులు కట్టాలి లేకపోతే ఇంకేదో చేయాలని ఏమో ప్రజలు కాదు. ప్రజల జీవన విధానంలో నిత్యావసర సరుకులు ఉంటాయి, ప్రతిరోజు వాడేటువంటి వస్తువులు ఉంటాయి. బియ్యం ధర తగ్గిందా, పప్పులు తగ్గినాయా, ఉప్పులు తగ్గినాయా, ఆయిల్ ధర తగ్గిందా, మనం తినేటువంటి ఏ వస్తువుల ధరలు తగ్గినాయి? మనిషికి రెగ్యులర్గా అవసరమయ్యేటువంటి ఏది కూడా గత 12 సంవత్సరాల క్రితం ఉన్నదాంతో పోల్చుకుంటే డబల్ త్రిబుల్ అయ్యింది. ఇంకా మీరు ఏ రకంగా ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి పనులు చేసినట్టు? గ్యాస్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? పెట్రోల్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అన్నీ పెంచేసిరు, అంత పిరమే చేసిరు. రేట్లు పెంచినప్పుడల్లా దేశం కోసం, ధర్మం కోసం, మోడీ కోసం, మన కోసం అని చెప్పేసి ఓ రాగం అందుకొని, పిచ్చి రాగం అందుకొని ఇట్లా ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఇక ఆ రీల్స్లో చూసి కొంతమంది అంధభక్తులు ఇదంతా కూడా ఈ రకంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉట్టి ఈ వ్యవహారం చేతగాంతనాన్ని అది దేశానికి ఆపద వచ్చినప్పుడు అందరూ పాటిస్తారు, కానీ మీ డ్రామాలు బంద్ పెట్టండి. అప్పట్లో కరోనా వచ్చినప్పుడు కూడా దీపాలు ముట్టిర్రి, సప్పట్లు కొట్టుర్రి, గిన్నెలు కొట్టుర్రి, సర్వలు కొట్టుర్రి అని చెప్పిండు మోడీ. ఏం చేసిండు? సప్పట్లు గిన్నెలు కొడితే కరోనా పారిపోతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారేమో. ఇట్లా మెట్రో ఎక్కి మేడము జనరల్ గా నేను ఇంటి నుంచి స్టేట్ ఆఫీస్ కి వచ్చే వరకు 40 నిమిషాలు పడేది, కానీ మెట్రోలో ట్రావెల్ చేసేందుకు కేవలం 20 నిమిషాలలో వచ్చాను. ఇట్స్ బెటర్ టు గో టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇది ఒక చిన్న స్టెప్, కానీ ఇట్స్ గోయింగ్ టు బిల్డ్ అవర్ నేషన్. ఓకే, లేడీ సింగం అని ఏమైనా పెట్టుకుందా పేరు? ఓర్ని అమ్మ, లేడీ సింగం అంట. కానీ ఇట్స్ గోయింగ్ టు బిల్డ్ అవర్ నేషన్. లేడీ సింగం అని ఈమెకి ఏమైనా పేరు పెట్టేసుకుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందం పెట్టుకుంటాడు చూసినావా, అంటే ఎవరు పెట్టకపోతే నాకు నేనే పెట్టుకున్నా అన్నట్టుగా, ఆస్కర్ అవార్డులు, భాస్కర్ అవార్డులు పెట్టుకున్నట్టుగా ఆమెనే లేడీ సింగం అని పేరు పెట్టేసుకుందంట మేడం. ప్రజల నుంచి రావాలి ఏమైనా బిరుదులైనా ఏమైనా ఉండి వచ్చేటువంటి, మనం పెట్టుకునేటివి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక అయిపోయింది, రీల్స్ అయిపోయినాయి కదా. ఇక మెట్రో దిగేసి మళ్ళీ కింద కార్ రెడీగా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మీ కార్ మీ వెనకగానే వచ్చి ఉంటుంది అర్దాకా. ఆ కార్లు ఎక్కేసి మళ్ళీ వండి మరి స్టేట్ ఆఫీస్కి పోయిందాక మెట్రోలో ఎక్కిరు, బాగానే ఉన్నది. మరి ఇంటికి ఎట్టు వచ్చిరు? మళ్ళీ అదే మెట్రోలో వచ్చిర్రా? అప్పటికి మీ కార్ అక్కడికి వచ్చి ఉంటే ఆ కార్లు ఎక్కి మళ్ళీ వచ్చిరా? ఎందుకంటే రీల్ ఒకటేసారిగా చేసుకోవాల్సింది.
ఎందుకండి ఈ పిఆర్ స్టంట్లు, ఈ ప్రచార యావ వదిలిపెట్టను శ్రీదేవి అక్క. నువ్వు ఎప్పుడైతే రాముడు కృష్ణుని కంటే మోడీ గొప్పోడు అనేటువంటి మాట నువ్వు చెప్పినవో ఇక ఆ రోజే ఫిక్స్ అయినా నేను. అసలు ఈ ఆకుల శ్రీవాణి ఏంది, ఈమె కథ ఏంది, ఈమె వ్యవహారం ఏంది, రోజు ఒక అంశంలో మీకు చూపిస్తూ ఉంటా. ఇలాంటి ప్రచార పిచ్చి, ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె నాటే కార్పొరేటర్ కూడా కాదు ఆమెకు అంత స్థాయి కూడా లేదు, అర్థమవుతుంది. ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునేటువంటి ఈ బ్యాచ్కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి. ఈ సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవడం తప్ప జనాలకు అక్కడికి వచ్చేటువంటి 1% పని కూడా చెయ్యరు వీళ్ళు. సో కాబట్టి తప్పకుండా ఈ అంశాల గురించి మాట్లాడదాం. అలాగనే రాముడు కృష్ణుడి కంటే మోడీ ఎట్లా గొప్పోడో కూడా చెప్పుదాం మనం తొందరలోనే రానున్న రోజులలో. ఇది ఒడిచిపోయినాక ఊకుంటావా? ఊకునే ప్రసక్తే లేదు.